హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంకి కారణమయ్యాయి అని అంటున్నారు. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డు కల్తీ చేయలేదు, కల్తీ చేశారని కూడా మేము ఎక్కడా చెప్పలేదు, అసలు తిరుపతి లడ్డు కల్తీ కాలేదు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. మరి దీనికి సమాధానంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి చెప్పారంట కదా, మరి ఆయన ఏం చెప్పారు? మరి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ మళ్ళొకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పటి పవన్ కళ్యాణ్ మనకి మళ్ళీ కనిపించాడు నిన్న. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనబడలేదు. మళ్ళీ ఒక నిజంగా అతన్ని ఇప్పుడు వరాహి డిక్లరేషన్ సభలో చూస్తే ఇతను గవర్నమెంట్ వీలుతుందా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేకపోతే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనే డౌట్ అయితే అందరికి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిలాగానే మాట్లాడాను అంతా. నిజానికి ఆయన అధికారంలో ఉన్నాడు. ఏదన్నా అన్యాయం జరిగితే చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని తిట్టడం కాదు, దాని మీద ఎంక్వైరీలు చేసి నిగ్గు తేల్చి శిక్ష వేయడం. అది వదిలేసి విపరీతంగా ఆవేశపూరితంగా తన పాత మన పవన్ కళ్యాణ్ నిన్న కనిపించాడు. ప్రధానంగా ఆయన మాట్లాడింది ఏంటంటే లడ్డు కల్తీ జరగలేదని ఆయన చెప్పలే, లడ్డు కల్తీ జరిగింది, ఆ లడ్డూల్ని అయోధ్యకు కూడా తీసుకుపోయారని కూడా ఆయన చెప్పాడు. కాకపోతే జగన్కి సంబంధం లేదు, జగన్కి సంబంధం ఉందని మేము చెప్పలేదు అని ఇంకొక అబద్ధం అలవోకగా ఆడేశాడు. ఎందుకంటే జగన్కి సంబంధం ఉందని కదా చంద్రబాబు చెప్పింది. September 8th ఏం చెప్పాడు? జగనే చేయించాడని కదా. సో జగనే చేయించాడని తెలుగుదేశం వర్గాలు అందరూ చెప్తుంటే మేము జగన్ చేయించలేదు, టీటీడీ బోర్డు తప్పుపడుతున్నాం అన్నాడు. టీటీడీ బోర్డులో మరి బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అడగట్లేదు ఇతను? సో మళ్ళీ ధర్మారెడ్డి ఎక్కడికి పారిపోయాడని అడుగుతావు. ఎవరిని అడుగుతావు? నువ్వు కదా గవర్నమెంట్లో ఉండేది. పారిపోతే పట్టుకో, పోలీసులు ఉన్నారు నీ దగ్గర, సిఐడి ఉంది, ఇవి సరిపోకపోతే సిబిఐని అడుగు. కాబట్టి ఇక్కడ అతను ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. అధికార పక్షంలో ఉన్నవాళ్ళు పారిపోతే చేయాలి, లడ్డు కల్తీ జరిగితే చేయాలి. నిజానికి లడ్డు కల్తీ జరిగిందనే ఆధారాలు లేవని సుప్రీంకోర్టే చెప్తే ఈయన మళ్ళీ సేమ్ అదే ఆయన భాషలో పాచిపోయిన లడ్డు లాగానే మాట్లాడుతున్నాడు. సో మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టుని కూడా విమర్శించాడు, దాన్ని నేను సపరేట్గా వీడియోలో మాట్లాడతాను. సో ఇది ప్రధానంగా ఏంటంటే అతను జగన్ మీదనే కోపంగానే ఉన్నాడు. జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నట్టే బిహేవ్ చేశాడు. జగన్ని అప్పటిట్లో ఎట్లయితే తొక్కేస్తాను నిలిపేస్తాను అన్నాడు, అలాగే ఇప్పుడు కూడా తొక్కేస్తాను, జగన్ని ఒకటిదానికి పరిమితం చేస్తున్నాడు. జగన్కి 40% ఓట్లు వచ్చాయి. ఇతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇతనికి 6-7% కంటూ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. అదేదో కాంబినేషన్లో ఆయన గెలవగలిగాడు. 10 ఏళ్ళు మరి తను గెలవలేడు కదా. గతంలో వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరూ నష్టం చేయడం వల్లనే 11 వచ్చాయని చెప్తున్నాడు. మరి ఈయన ఏ దేవుడికి నష్టం చేయడం వల్ల 10 ఏళ్ల పాటు ఒక సీటు కూడా గెలవలేదు. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా లడ్డూని తను ఉపయోగించుకోవడం ఒకటి. రెండవది చంద్రబాబుకు వచ్చిన చెడ్డ పేరు, దేశవ్యాప్తంగా చంద్రబాబుకు చెడ్డ పేరు వచ్చింది ఈ లడ్డు విషయంలో. సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత అయితే చాలా సివియర్గానే చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చింది. దాన్ని కవర్ చేయడం కోసమే ఇప్పుడు ఈయన దిగినట్టుగా ఒక వ్యూహం కనపడుతుంది. రెండో వ్యూహం బీజేపీ వ్యూహాన్ని అమలు చేయడం. అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండు ఉన్నాయి ఎవరికైనా, పవన్ కళ్యాణ్కి కూడా రెండు ఉంటాయి. లాంగ్ టర్మ్ వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్కి? వ్యూహం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి అందరికీ వ్యూహం అంటే అర్థం ఏంటి? వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడమే వాళ్ళ వ్యూహం. వాళ్ళ లక్ష్యం ఏంటి? పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలనో పవన్ కళ్యాణ్ లక్ష్యం కాదు. తను సీఎం కావాలనుకోవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఇవన్నీ చెబుతూ ఉంటారు అంతే. లేకపోతే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి అతనికి సనాతన ధర్మానికి అతనికి ఏం సంబంధం? ఎప్పుడైనా మనం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మాట్లాడింది విన్నామా? వాళ్ళ నాన్నేమో పూజ గదిలో దీపంలో సిగరెట్ వెలిగించుకుంటాడని ఇతనే చెప్పాడు. వాళ్ళ అన్నలిద్దరూ దేవుళ్ళు నమ్మకం లేదని వాళ్ళు చెప్పారు. ఇతనేమో 2 హిందూ పెళ్ళిళ్ళు చేసుకొని 3వది క్రిస్టియన్ పెళ్లి చేసుకొని బాప్టిజం తీసుకున్నానని అతనే చెప్పాడు. ఇతని పిల్లల్ని ఆయన భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించినట్టుగా 14 ఏళ్ల వరకు ఎప్పుడూ తిరుమలకి తీసుకురాలేదు. ఇప్పటివరకు భార్య సమేతంగా ఎక్కడా ఆయన బయటికి రాలేదు. ఓన్లీ ఎలక్షన్ ముందు మాత్రం కనబడ్డాడు పబ్లిక్ ప్లేస్లో.
సో ఎవరైనా కూడా నిజంగా సనాతనిదైతే చిన్నపిల్లల్ని మామూలుగానే తీసుకెళ్ళి గుండు కొట్టించడం ఇవన్నీ చేస్తారు. క్లియర్గా ఏంటంటే ఇప్పుడు కూడా ఎందుకు తీసుకొచ్చాడు, 14 ఏళ్ళుగా ఆ అమ్మాయి రెండవ కూతురు ఎవరైతే ఉన్నాయో పోలినా అంజన కొనిదెల, ఆ పేర్లు కూడా వెరీ కన్ఫ్యూజన్. సో ఆ పోలినా అంజన కొనిదెలని ఇప్పటివరకు ఎవరికి చూపించలేదు. చిన్న పాప ఉన్నప్పుడు ఫోటోలు అవి ఉన్నాయి తప్ప ప్రాపర్గా ఈయన పిల్లలతో కలిసి ఉన్నవి లేవు. ఓన్లీ ఆ రేణుదాసే పిల్లలతోనే ఉన్నాడు. సో ఇలాంటి సడన్గా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు అనేది నిన్న చెప్పాను నేను. ఆయనకు ఒక వ్యూహంతోనే తీసుకొచ్చాడు, ప్లాన్డ్గానే. అంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను అని చెప్పడానికే తీసుకొచ్చాడు. సో అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఈ ప్లాన్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ప్లాన్ ఏమో చంద్రబాబుని కాపాడడం, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏమో నెక్స్ట్ ఈయన సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు ఇతన్ని సీఎం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు, లోకేష్ని సీఎం చేయాలనుకుంటాడు. కాబట్టి బీజేపీకి ఒక ప్లాన్ ఉంది. బీజేపీ ఏంటంటే బీజేపీకి విధిలేని పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తులకు వెళ్ళింది, కానీ బీజేపీకి ఏ రకమైన ఇంట్రెస్టు తెలుగుదేశంతో లేదు. రెండోది నమ్మకమైన మిత్రుడు కాదు అనేది కూడా బీజేపీకి ఉన్న ఐడియా, సో అంచనా చంద్రబాబు మీద. వాళ్ళ ఆ మధ్య వరకు కూడా ఎలక్షన్ ముందు వరకు కూడా మేము పట్టించుకోవట్లేదు, అతనే వెంపర్లాడుతున్నాడు అని కూడా చాలామంది చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వెనక్కి కూడా బీజేపీ ఉంది, ఇవన్నీ తెలుసు. చంద్రబాబు కూడా అవసరం మేరకు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు బీజేపీకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి అవసరమైతే జనసేనని బీజేపీలకి విలీనం చేసుకొని పవన్ కళ్యాణ్ని అక్కడ బీజేపీ తరఫున సీఎం క్యాండిడేట్గా ప్రకటించి, పవన్ కళ్యాణ్కి ఉన్న 20-25% కాపు బేస్ ఉంది, ఒక కాపు సీఎం చేయబోతున్నాం. మనకి 83 తర్వాత కమ్మారెడ్డి తప్ప ఇంకొక కులం నుంచి సీఎం లేదు కాబట్టి కాపు సీఎం అనేస్తే కాపులందరూ ఐక్యమయ్యే అవకాశం ఉంది, ఒక 20-25% ఉంటుంది. దాంతోపాటు హిందుత్వాన్ని రెచ్చగొట్టగలిగితే మనకి ఛాన్స్ ఉంది అనేది వాళ్ళకున్న అవగాహన. ఎందుకంటే చంద్రబాబు నెక్స్ట్ వీక్ అయిపోతాడు కాబట్టి లోకేష్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. కమ్మ కాపు కాంబినేషన్ని తాము హైజాక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబుకు ఉపయోగపడింది కమ్మ కాపు కాంబినేషన్. దీన్ని బీజేపీ చేయడానికి అందుకనే పురంధేశ్వరుని కూడా రంగంలోకి తీసుకొచ్చింది ఆమె. అందుకనే ఎన్టీఆర్ కూతురు, కమ్మ సామాజిక వర్గం ఇవన్నీ. సో కమ్మ వర్గాన్ని కొంతవరకు చీల్చడం, లేదు లోకేష్ వైపు కమ్మ వర్గం వెళ్ళలేని పరిస్థితి ఉంటే తమ వైపు ర్యాలీ చేసుకోవడం, అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ని కూడా రంగంలోకి దించడం. సో ఇది ఒక స్కీమ్ అయితే ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ సడన్గా ఇప్పుడు తాను హిందూ మత ఉద్ధారకుడి పాత్ర లేపాడు, సెక్యులరిజాన్ని బూతులు తిడుతున్నాడు, రాహుల్ గాంధీని తిట్టాడు. తమిళనాడులో ఉన్న ఉదయనిధి స్టాలిన్ అతన్ని తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అతనికి అర్థం కావడం కోసం తమిళ్లో కూడా మాట్లాడాడు, ఇంగ్లీష్లో అండ్ తమిళ్లో. అంటే తమిళ వాళ్ళకి కూడా అర్థం కావాలి అని. అంటే దీని వెనక ఇంకొక ప్రయోజనం కూడా ఏంటంటే 2 రోజుల్లో హర్యానా ఎలక్షన్లు ఉన్నాయి, దానికోసం కూడా ఇతను చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే హర్యానాలో కూడా వాళ్ళు ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది బీజేపీ. అందుకని డేరా బాబాను కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. పెరోల్ మీద డేరా బాబాను తీసుకురావడం వెనక ఒక 15% దళిత్ ఓట్స్ అక్కడ ఉన్నాయి, అవి ఏమన్నా అందులో కొంతన్నా డేరా బాబాని చూసి పడతాయి అనేది వాళ్ళ ప్లాను. అందుకని ఆయన్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చారు. సో ఆ కాంటెక్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ సనాతన ధర్మంకి ఛాంపియన్ లాగా ఇతను అవతారం ఎత్తి ఒక గెటప్ వేసి 11 రోజులు దీక్ష చేసి సడన్గా రంగంలోకి వచ్చాడు. నిజానికి ఇతని కుటుంబానికి హిందూ మతంతో ఎప్పుడూ సంబంధం లేదు. మామూలుగా వాళ్ళు అందరిలాగే వాళ్ళు జీవిస్తున్నారు తప్ప హిందూ మతాని కోసం వాళ్ళు ఫైట్ చేసింది లేదు. వాళ్ళకి దేవుడి మీద అంత గట్టి ఇది కూడా లేదు. ప్రధానంగా పవన్ కళ్యాణ్కి కూడా ఎప్పుడు లేదు. పవన్ కళ్యాణ్ చెగువెరా అనేవాడు, తర్వాత ఏమో దళిత్ మాస్టర్జీతో ఎక్కువ కాలం గడిపాడు, గద్దర్తో ఉన్నాడు, నా ఆదర్శం చెగువెరా అన్నాడు, విప్లవం అన్నాడు, ఇవన్నీ మాట్లాడాడు. ఒకప్పుడు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడినాడు. అవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో వైసీపీ వాళ్ళు వీళ్ళు బయటకు తీసుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే అందరు రాజకీయ నాయకులలాగానే అనేక యూటర్న్లు తీసుకునే రాజకీయ నాయకుడే. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన వేరే వాళ్ళకంటే గొప్ప కాదు, తక్కువ కాదు, అందరిలాగా అతనికి కూడా సీఎం అవ్వాలని ఉంది, సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు డిప్యూటీ వరకు రాగలిగాడంటే సీఎం ఆల్రెడీ అనేది ఏం లేదు. సో అనేక సమీకరణాల్లో రేపు సీఎం అవ్వచ్చు. అతనికి ఖచ్చితంగా బీజేపీ అండ అయితే ఉంది. ఇప్పటికైతే
తెలుగుదేశం కూడా అతని వైపు ఉంది అవసరం కాబట్టి. కానీ ఒక్కోసారి చంద్రబాబు కంట్రోల్లో నుంచి వెళ్ళిపోతాడన్న భయం కూడా వీళ్ళకు ఉంది. సో అందుకనే జాగ్రత్తగా చంద్రబాబు డీల్ చేసుకుంటూ వస్తున్నాడు ఇతన్ని. అందుకనే తిరుమలలో కూడా మనకి చూస్తే పవన్ కళ్యాణ్కి ఒక సీఎంకి ఇచ్చే ప్రోటోకాల్ ఇచ్చారు తప్ప ఒక మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన అఫ్సెల్గా తీసుకున్నప్పుడు రాజ్యాంగబద్ధ పదవి ఆయన మంత్రి తప్ప ఉప ముఖ్యమంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. అది వీళ్ళేదో సాటిస్ఫై చేయడం కోసం అలా మాట్లాడతారు తప్ప దానికి ఉప ముఖ్యమంత్రికి సపరేట్ అధికారాలు కానీ రాజ్యాంగం ఎక్కడా కల్పించలేదు. ముఖ్యమంత్రి మంత్రులు అంతే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే కొన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయడం కోసం, కొందరు వ్యక్తుల్ని సాటిస్ఫై చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఒకటి క్రియేట్ చేసి ఇస్తున్నారు తప్ప దానికి ఏమీ రాజ్యాంగబద్ధత లేదు. మామూలుగా మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ కాకుండా ఆయనకి సివియర్గా ఇచ్చారు. సో ఏదేమైనా ఆయన సనాతన ధర్మ అవతారం ఎత్తాడు సడన్గా, ధర్మ పరిరక్షకుని అవతారం. అందుకని ఆయన పవనానందాన్ని కూడా ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి పేరు పెట్టాడు ఈయనకి. పవనానంద ఒక ఆల్వార్లాగా ఎగురుతున్నాడు ఇక్కడ అనేసి. నిజానికి ఈయనకి ఎప్పుడు సనాతన ధర్మంతో సంబంధం లేదనేది కూడా అతను చెప్పాడు. రెండవది మళ్ళీ అదేదో పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అనే ఒక పాత సామెతలాగా మళ్ళీ 31,000 మంది 4 ఏళ్లలో మిస్ అయ్యారంటాడు. అరే బాయ్, నువ్వు కదా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నావు, 100 రోజులు అయింది, 31,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏం చేస్తున్నావు? మరి డీజీపీతో మాట్లాడి దాని కమిషన్ వేసి సిఐడి ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సెంట్రల్లో కూడా మీదే కదా గవర్నమెంట్ ఉంది. మరి చేసి జగన్ని తోలుదీయండి. 31,000 మంది ఇదైతే ఇది సీరియస్ అలిగేషన్ కదా. ఇంకా మళ్ళీ అలిగేషనే చేస్తున్నాడు. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఇతను ఉప ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడా అని. నాకే కాదు, ఫేస్బుక్లో మిగతా సోషల్ మీడియాలో అందరూ ఇదే అడుగుతున్నారు, ఏమైంది ఇతనికి ఇంతకుముందు కంటే ఇంకా ఘోరంగా తయారయ్యాడన్న కామెంట్లే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్ళీ మన పవన్ కళ్యాణ్ చూసామని యాంటిక్స్ అంటారు, అటువంటి ఒక యాంటిక్స్ ఊగిపోవడం, అరవడం, ఆ యాంటిక్స్ మళ్ళీ కనబడతాయి. అవి చేస్తున్నారంటేనే అర్థం మనకి డౌట్ వస్తుంది ఇతను యాక్ట్ చేస్తున్నాడని. అంత ఊగిపోవాల్సిన అవసరం లేదు. హిందూ మతం అంత ఘోరంగా ఏం లేదు. రెండోది సనాతన ధర్మం అంటే ఏంటో ఇప్పటివరకు ఆయన కూడా చెప్పలే. సనాతన ధర్మం అంటే అందరూ సకల జనులు బాగుండాలని కోరుకునేది అన్నాడు. అట్లాంటప్పుడు మరి కులం ఎందుకు ఉంది ఇండియాలో? వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఉంది? అందరూ ఎందుకు ఈక్వల్గా లేరు? సనాతన ధర్మంలో స్త్రీలకు ఎందుకు సపరేట్గా చట్టాలను పెట్టి స్త్రీలని అతి ఘోరంగా ట్రీట్ చేసే మనుధర్మ శాసనం లాంటివి వచ్చాయి? ఇవన్నీ మాట్లాడట్లేదు. సనాతన ధర్మం అంటే అందరూ సమానంగా చూసే ధర్మం అని ఆయన ఎక్కడ రాసింది ఎక్కడా లేదు. సర్వేజన సుఖనభవంతు అనేది ఒక స్లోగన్ తప్ప అది ఎప్పుడు లైఫ్లో కాలేదు. చట్టాలన్నీ కూడా మనకి బ్రిటిష్ కాలం నాటికి ముందున్న హిందూ చట్టాలన్నీ కూడా ఒకే నేరం. దళితుడు చేస్తే ఒక రకమైన శిక్ష వేయాలి, బ్రాహ్మణుడు చేస్తే ఒక రకమైన శిక్ష వేయాలి, స్త్రీలు చేస్తే ఒక రకమైన శిక్ష ఉంటుంది. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి, అవి అమలైనాయి కూడా. సో అందుకనే ఇప్పటికి కూడా మాలపల్లెలు మాదిగపల్లెలు సపరేట్గా ఎందుకున్నాయి? సమానత్వం అయితే కలిసి ఎందుకు లేరు? ఇప్పటికి కూడా ఎందుకు దళితులకి చాలా చోట్ల ఇండ్లు ఇవ్వట్లేదు? ఇదంతా సనాతన ధర్మమే కదా. సనాతన ధర్మంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే కదా దాని నుంచి బయటకు వెళ్తున్నారు. సో ఇతను కూడా అసలు ఫోర్స్గా సనాతన ధర్మాన్నో ఇంకొక ధర్మాన్నో ఫోర్స్ చేసే హక్కు ఇతనికి ఏముంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన భారత రాజ్యాంగం ప్రకారం మన వ్యవస్థ నడవాలా? ఇతను చెప్పే సనాతన ధర్మం ప్రకారం నడవాలా? సనాతన ధర్మాన్ని నాకు ఇష్టము, నేను ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అవ్వండి, సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పగలగాలి. అది వదిలి ఊగిపోయి నేను అది చేస్తా ఇది చేస్తానని ఎగరడం దేనికి? ఎగిరితే ఎవడికి లాభం? తనకే ఆల్రెడీ హెల్త్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి, అది ఇంకా డిటీరియేట్ అవ్వడం తప్ప వేరే వాడికి ఎవడు ఇక్కడ కదిలే పరిస్థితి ఏం లేదు. ఇక్కడ దళిత సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఈ విషయాల మీద, అంబేద్కరే వేదాల మీద వీటి మీద సమగ్రంగా ఆయన చదివి దాని మీద విమర్శిస్తూ పుస్తకాలు రాశాడు. దళిత నాయకులు, దళిత మేధావులు చాలామంది వీటి మీద వర్క్ చేశారు. అట్లాగే మార్క్సిస్టు చరిత్రకారులు కూడా ఈ పురాణాలు కావచ్చు, సనాతన ధర్మం, వీటి మీద అంతా వర్క్ చేశారు. ఇది ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది తేల్చేశారు. సనాతన ధర్మం అనేది రిజెక్టెడ్ బై మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా. అది ఎవరో ఇలాంటి వాళ్ళు కొంతమంది పట్టుకొని చేస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అవతారం ఎత్తడం అనేది
ఖచ్చితంగా నాకు తెలిసి ఆయనకే నష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన అభిమానులు కూడా దళిత సెక్షన్ వీళ్ళు ఎక్కువే ఉంటారు, ఓన్లీ కాపులే ఉండరు. కాపులందరూ కూడా సనాతన ధర్మాన్ని ఫాలో కావాలని ఎవరు ఇవాళ అనుకోరు, ఎందుకంటే స్త్రీలకే సమానత్వం కావాలనుకుంటారు. ఇదేంటంటే ఒక బ్రహ్మ పదార్థం లాగా సనాతన ధర్మం అని చెప్పి చివరికి రాహుల్ గాంధీని కూడా విమర్శించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఎందుకు చేశాడంటే మళ్ళీ అగైన్ హర్యానా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ రాముడికి వ్యతిరేకం అనే ఒక కథనాన్ని, రాహుల్ గాంధీ రాముడికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాడు అంటే హర్యానా ఎన్నికలకు కూడా ఇది